నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. విశాఖ పర్యటనలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రకాల కార్యక్రమాలు, విశాఖలో అధికార పార్టీ నాయకులు చేసే అన్యాయాలపైన చర్చించారు. కానీ ఈ కార్యక్రమంలో కొన్ని నియోజకవర్గాలకు కొంతమందిని జనసేన పార్టీ ఇన్ఛార్జీలను నియమించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో విశాఖ సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షుడు ఎవరిని కూడా ఇంకా ప్రకటించలేదు. టీడీపీతో పొత్తులో భాగంగా రెండు పార్టీలు అధ్యక్షులు కలిసి నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారు. ఇలాంటి తప్పుడు వార్తల వల్ల క్యాడర్ గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. కావాలని కొంతమంది ఇలాంటివి సృష్టించి జనసేన పార్టీ కార్యకర్తలను, నాయకులను తప్పుదారి పట్టిస్తున్నారు. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ ప్రజాభిప్రాయం మేరకు నేరుగా అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటిస్తారు. ఇటువంటి తప్పుడు వార్తలు ఎవరూ నమ్మకూడదు. ప్రజాబలం ఉన్న వ్యక్తులను, ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యేల అభ్యర్థులను పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారు అని వంశీకృష్ణ యాదవ్ తెలియజేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, విశాఖపట్నం అభివృద్ధి మీద చాలా స్పష్టంగా అనడం జరిగింది. అందరి దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యల మీద ఉత్తరాంధ్ర అభివృద్ధి ధ్యేయంగా ఆయన మాట్లాడడం జరిగింది. మా అందరి దృష్టిలో కూడా అయితే కొన్ని మీడియా సంస్థల్లో అభ్యర్థుల ఖరారైనట్టు ఫైనల్ అయిపోయిన కూడా రావడం జరిగింది. ఇది క్యాడర్లో కొంత గందరగోళానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి జనసేన అభ్యర్థుల్ని స్వయంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారే రిలీజ్ చేస్తారు. పొత్తులు ఉన్నాయి కాబట్టి ఈ పొత్తులో భాగంగా డిస్కషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీడియా సంస్థలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన తెలియజేస్తారు. కాబట్టి ఈ గందరగోళం లేకుండా ఈ చిన్న చిన్న డిస్ప్యూట్లు రాకుండా ఉండడానికి నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను. ప్రజాభిప్రాయం ఆధారంగా ప్రజలు ఎవరిని కోరుకుంటారో ప్రజాక ఆధారంగా ఆయన ఈ ఎంపిక ప్రక్రియ చేస్తారు. ఎవరైతే జనంలో ఉంటారో వాళ్ళని చూసుకొని ఖచ్చితంగా అందరూ గెలిచే విధంగా అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇది జనసేన కావచ్చు, బీజేపీ కూడా కావచ్చు, పొత్తులు బట్టి ఏ స్థానాలు ఎవరికి వస్తే తెలుస్తుంది. అప్పుడు స్వయంగా మా అధ్యక్షులు గారు ఈ స్కీమ్ని రిలీజ్ చేస్తారని తెలియజేస్తా ఉన్నాం. అప్పటి వరకు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా దయచేసి అందరూ కూడా సమన్వయం పాటించండి. మేము మీడియా సోదరులు కూడా చెప్తా ఉన్నాం. ఊహాగానాలతో రాయడం కంటే కూడా స్థానికంగా నేను ఇక్కడ ఉంటాను. అలాగే మా ఉత్తరప్రదేశ్ సతీష్ గారు ఉంటారు. అలాగే మా రూరల్ ప్రెసిడెంట్ రమేష్ గారు ఉంటారు. మా ముగ్గురు ఎవరు అందుబాటులో అభిప్రాయం తీసుకోండి. జనసేన పార్టీ అనేది ఊహాగానాలకి స్థావన ఇవ్వరు. మా అధ్యక్షులు ఏదైనా స్పష్టంగా చెప్తారు. మేము కూడా అది స్పష్టంగా చెప్తాం. ఏది మాట్లాడినా కూడా సో మమ్మల్ని అడిగినా కూడా మేము క్లియర్గా చెప్తాం. ఊహించుకొని రాయడం వల్ల కొన్ని డిస్టర్బెన్స్ వస్తుంది. కానీ దయచేసి ఊహించుకోకుండా మమ్మల్ని అడగండి, మేము క్లియర్గా చెప్తాం. ఆ విధంగా మీరు ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఏం చెప్పారు సార్? ఫైనల్గా ఎక్కువ టికెట్ కోసం ఏమైనా మాట్లాడారా? దాని మీద ఏం క్లారిటీ? అతి త్వరలో మా అధ్యక్షులు గారు మా క్యాండిడేట్ని రిలీజ్ చేస్తారు. ప్రజాభిప్రాయం తీసుకొని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేస్తారు. పొత్తులన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత ఆయన చేతుల మీద ఆయనే రిలీజ్ చేస్తారు. కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకంటే మా ఓన్గా వెళ్తారు కాబట్టి పొత్తుల మీద వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు డిస్కషన్స్ అవ్వాలి. క్లియర్ అయిన తర్వాత స్వయంగా మా అధ్యక్షులు వాళ్ళు రిలీజ్ చేస్తారు. అతి త్వరలోనే ఉంటాయి. లేట్ కూడా అందులో ఎటువంటి డౌట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేము ఎక్కడ అందుబాటులో ఉంటే మాకు అడగని చెప్తాం. ఓకేనా? అంతే. నిరాధార వార్తలు ఇవ్వద్దు. అది మీకు ఇచ్చే సందేశం. అంతే. ఉంచుకొని కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.